అందరికీ నమస్కారం. మిస్టర్ పట్టాభి, నిన్ను చూస్తా ఉంటే మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అనేటటువంటి సామెత గుర్తొస్తా ఉంది. ఎన్నిసార్లు చెప్పినా నీ జన్మకి సిగ్గు శరం ఉండదా? రాష్ట్ర స్థాయిలో చైర్మన్గా కొనసాగుతున్నటువంటి నీకు మీ తల్లి తండ్రి నేర్పుతున్నటువంటి సంస్కారం ఇదేనా? ఒక మాజీ ముఖ్యమంత్రి వర్యుల్ని పట్టుకుని ఏకవచన ప్రయోగాలతో మాట్లాడటమే కాకుండా చాలా వ్యంగ్యంగా, చాలా వెకిలితనంగా మాట్లాడుతూ ఎటువంటి కొత్త కొత్త సంస్కారాలకి నువ్వు శ్రీకారం చుడుతున్నావు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి పేరులో జగన్లో జా, మోహన్లో మో, అదేంటి రెడ్డిలో రేనా కలిపి జమురేనా? మరి నిన్నేం తీసుకోవాలి? కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అంటే కొరెపరా? నిన్ను కొరెపరా అనాలా? మీ చంద్రబాబు నాయుడు గారిని చంబానా అనాలా? ఏం మాట్లాడుతున్నావు? అమరావతి విషయంలో మీరు చేస్తున్న అడ్డగోలు స్కాములు బయట పెడుతున్నాడని దాన్ని కవర్ చేసుకోవటానికి నువ్వు నోటికొచ్చినట్టు వాగుతున్నంత మాత్రాన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇదంతా గమనించుకోకుండా ఉంటున్నారనుకుంటున్నావా? ఊరపంది వేషాలు వెయ్యబాకు. చాలా ఎక్కువ చేస్తా ఉన్నావు. నోరు తస్మాత్ జాగ్రత్త. నోరు నీకే కాదు, అందరికి ఉంటుంది. ఎందుకు నువ్వు ఒకటని పదనిపించుకుంటావు? నాకు అర్థం కాదు. ఒక గౌరవప్రదమైనటువంటి చైర్మన్లో స్థాయిలో ముందుకు పోతా ఉన్నావు. అది ఏడు. నీ భజన ఛానల్ పిలిచినప్పుడు వాగు. నువ్వెప్పుడు వాగేది కుక్కవాగుడే. ఒక పద్ధతి పాడు ఏది ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారిని నీకు వంగలపూడి అనిత గారికి ఏం తేడా ఉండదులే. ఎందుకంటే ఆయన్ని తిట్టడానికి తప్పితే మీరు దేనికి పనికిరారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడే విషయాల్లో అసలు పనికిరారు. ఈ విషయం అందరికీ బాగా తెలుసు. ఎందుకు నోరు చేసుకుంటున్నావు తెగ? నాలిక్ కోసి చేతికిచ్చేస్తారు, జాగ్రత్త. వైఎస్ఆర్సీపీ అభిమానులంతా కూడా కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నావమ్మా. కొంచెం తగ్గు. అమరావతి విషయంలో ఎవరికి ఎంతంత చిత్తశుద్ధి ఉందో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి విజన్ వినేటప్పటికీ మైండ్ దొబ్బి బ్లాక్ అయిపోయినట్టుంది. నీ వల్ల మానవుళ్ళు కూడా చెడిపోతా ఉన్నాయి కదా. చూసావా? నీలాంటి దిక్కుమాలిన వాళ్ళ మాటలు మరి తీసుకుని మాట్లాడటం మొదలు పెడితే మానవుళ్ళు కూడా పాడైపోయేటటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. రాజకీయాలకి ఇది మంచిది కాదు. కాబట్టి నోరు అదుపులో పెట్టుకో. మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్లాన్ బిగా ఏదైతే ఉందో, మీరు గెజెట్ తీసుకురావాలని పెట్టినటువంటి తీర్మానంలో కూడా అమరావతికి సంబంధించినటువంటి ఏరియాసు మరి విజయవాడ కానీ, తెనాలి కానీ, గుంటూరు కానీ ఏవి కలవల. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్లాన్ బిలో మాత్రం అమరావతి డెవలప్మెంట్ ఎంత బాగా ఉంటుందో, మరి ఎన్ని రకాల ఫెసిలిటీసు ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో మరి అభివృద్ధి చెందడానికి ఎంత స్కోప్ ఉందో కూడా ఆయన కళ్లకు కట్టినట్టుగా వివరించడం జరిగింది. కొంచెమన్నా నిజంగా అమరావతిని డెవలప్ చేయాలన్న చిత్తశుద్ధి, అమరావతి రైతులకి మంచి చేయాలన్న చిత్తశుద్ధి నిజంగా ఉన్నవాళ్ళైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ని వక్రీకరించి మాట్లాడరు. మీ బతుకులేంటో ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా గమనిస్తానే ఉంది. తొందరపడద్దు.